కేసీఆర్ గారు ఆనాడు ఏదైతే మరి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినారో దాదాపు 1500-1600 ఎకరాల్లో మేము ఒరిజినల్ గా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. తదనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా దీని నుండి స్ఫూర్తి పొంది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుండి పిఎం మిత్ర అనే ఒక స్కీమ్ కూడా మనం 2017లో ఇక్కడ శంకుస్థాపన చేస్తే ఒక 4 ఏళ్ల తర్వాత పిఎం మిత్ర అనే కార్యక్రమం వాళ్ళు కూడా తీసుకొచ్చినారు. చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే పద్ధతిలో వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే పద్ధతుల్లో మనం పెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా నిలబడడం చాలా చాలా సంతోషం. అదేవిధంగా నేను మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పూర్తి స్థాయిలో పార్కును వినియోగంలో తీసుకొచ్చే విధంగా చొరవ చూపాలి. దానికోసం మా సహకారం ఎప్పటికీ ఉంటదని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి పెద్దలు కేసీఆర్ గారికి ఇక్కడ వారి విజన్ కి వారి దార్శనికతకి వరంగల్లో తిరిగి మళ్లీ ఆజంజాహీ మిల్లు పోయిన తర్వాత తిరిగి మళ్లీ ఆ స్థాయిలో వరంగల్ ని నిలబెట్టాలనే కేసీఆర్ గారి దార్శనికతకు కూడా మరొకసారి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ